కథలు మారచ్చు, కథలు చెప్పేటువంటి పద్ధతులు మారచ్చు, కానీ కథ చెప్పాలి అనేటువంటి తపన ఉంటుంది చూసారా, అది ఎప్పటికీ మారదు. అది మారనంత వరకు మనకి అద్భుతమైనటువంటి సినిమాలు ఇలా వస్తూనే ఉంటాయి. అయితే ఈటీవీలో తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే అంత ఆషామాషీగా జరగదన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులోనూ కథాసుధ లాంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు దానికి పర్యవేక్షకులుగా ఎవరుండాలి అని బాగా ఆలోచించి దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి ఆ బాధ్యతల్ని చేపట్టారు, అలాంగ్ విత్ సతీష్ వేగేశ్న గారు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి కేవలం వారు ఈ కథాసుధ పర్యవేక్షకులుగా మాత్రమే కాకుండా అందులోని కొన్ని అందమైనటువంటి కథల్ని కూడా మనకి ప్రజెంట్ చేయబోతున్నారు వారి సూపర్విజన్లో దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. అండ్ అలాగే వారితో పాటుగానే సతీష్ వేగేశ్న గారు కూడా. ఎస్, మా దర్శకేంద్రులు, ఆయన్ని దర్శకేంద్రులు కాదు, ఇప్పుడు ఇవాళ నుంచి కొత్త పేరు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాము, కళానాయకుడు. మనం ఇప్పటివరకు కథానాయకుడు అన్నటువంటి పేరు విన్నాము, కానీ కళానాయకుడు అంటే కళల్ని పోషించి ఎంతోమంది కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని వెండితెరకి పరిచయం చేసినటువంటి ఘనత మా దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి దక్కుతుంది. వారు తీసినటువంటి కథలు అన్ని బ్లాక్ బస్టర్లు అయ్యాయి అండ్ అద్భుతాలని సృష్టించాయి. మనం 10 కాలాల పాటు గుర్తుంచుకునేటువంటి కథలు అయ్యాయి. సో రాఘవేంద్రరావు గారు కథలు చెప్పడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఈ కథాసుధ వారి సూపర్విజన్లో కూడా కొన్ని కథల్ని మనకు అందించబోతున్నారు. సో రాఘవేంద్రరావు గారిని, వారి టీంని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి అండ్ అలాగే వారి టీంకి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్కే టెలిషోస్ రాఘవేంద్రరావు గారి టీం నుంచి శేఖర్ గారు, రామ్కి గారు ద డైరెక్టర్స్, అలాగే భాస్కర్ గారు, సోమసింగ్ గారు, నతాషా, ఆద్య, అర్జున్ కళ్యాణ్. ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, పెళ్లి సందడి, అన్నమయ్య, శ్రీరామదాసు, జస్టిస్ చౌదరి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కథలు చెప్పడంలో వారు ఎక్స్పర్ట్ కాబట్టే సినిమాలు 100 రోజులు, 365 రోజులు, ఇలా సంవత్సరాల పాటు ఆడినటువంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ పదిలంగా మనం కొన్ని జనరేషన్స్ పాటు దాన్ని మన గుండెల్లో పదిలంగా దాచుకునేటువంటి సినిమాలు ఉన్నాయి. రాఘవేంద్రరావు గారికి అలాగే టీంకి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీ విన్లో రాబోతున్నటువంటి కథాసుధ రాఘవేంద్రరావు గారి సూపర్విజన్లో కూడా కొన్ని అద్భుతమైనటువంటి కథల్ని మనం చూడనున్నాము. రాఘవేంద్రరావు గారి నోట విందాము ఎలాంటి కథల్ని వారు మనకి చూపించబోతున్నారు ప్రతి ఆదివారం. ఎవర్ యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్ మా దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, ఇందాక నువ్వు చెప్పావే దూరదర్శన్, అప్పుడు సుమలత మీ అమ్మ, నువ్వు కాదు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా ప్రియ మిత్రులైన శిష్యులైన అనిల్ రావుపూడి, సతీష్, రవి, భరణి గారు, ఈ అవకాశాలు బిగినింగ్ రోజుల్లో డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు తీసిన తర్వాత సగంలో నాకు ఐడియా వచ్చింది, ఇది కొత్త నీరు వెళ్ళి పాత నీరు వెళ్ళి కొత్త నీరు ఎట్లాగో వస్తుంది కదా, మన డైరెక్షన్ తప్ప ఇంకేం తెలీదు, డ్రైవింగ్ తెలుసు అంతే, ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. ఈటీవీ ద్వారా రామోజీరావు, బాపినేడి గారు, అజయశాంత్ గారు వీళ్ళందరూ మాతో మొట్టమొదటిసారిగా శాంతినివాసం అనే సీరియల్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే అది కూడా స్క్రిప్ట్ చేసుకోవచ్చు, కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయొచ్చు, రష్ చూసుకోవచ్చు, సినిమా లాగానే ఉంటుంది. మనకు సినిమా లేకపోయినా సినిమా తీసినట్టే ఉంటుంది. అట్లా 25 ఏళ్ళు
శాంతినివాసం ద్వారా రాజమౌళిని పరిచయం చేశాం. దానికి బహుమతిగా శాంతినివాసం, తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 బహుమతిగా నాకు బాహుబలి ఇచ్చాడు. అండ్ ఇప్పటికీ శాంతినివాసం నుంచి ఇప్పుడు కలిసి ఉన్నారం వరకు కంటిన్యూస్గా ఈటీవీకి మాకు బంధం అట్లా కంటిన్యూ అవుతుంది. 2 years బ్యాక్ పెళ్లి సందడి అని సీరియల్ని వాళ్ళని పరిచయం చేసాం. ఓసారి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాను. మనకి ఇది తప్ప తెలియదు, ఖాళీగా ఉండలేము, ఏం చేయాలి? అప్పుడు యూట్యూబ్లో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని, చాలా టాలెంట్, మన ప్రశాంత్ వర్మ కానీ 2-3 ఇప్పుడు పాపులర్ డైరెక్టర్స్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే. అందులోంచి మంచి డైలాగ్స్, మంచి కథలు రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసి, మన రామ్కి అని, మన శేఖర్, గంగమనేని శేఖరు, ఇతను కెమెరామ్యాన్ డైరెక్టర్, ఒకటి కొంటే రెండోది ఫ్రీ. వీళ్ళిద్దరితో ఒక లైఫ్ పార్ట్నర్ అనే సినిమా, 1/2 hour స్టోరీ, లవ్ యూ నానమ్మ. సరే, ఈ అమ్మాయితోనూ ఈ అబ్బాయితో కలిపి ఏవి అలనాటి ముద్దులు, పెళ్ళికి ముందు పెట్టిన ముద్దులు పెళ్ళైన తర్వాత తగ్గుతాయి ఎందుకు? సో ఇదొకటి ఏంటంటే, నేను కొత్త టాలెంట్ని బయటకు తీసుకురావటం, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు తీసుకురావటం. అతను కిరణ్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, రామ్కి కూడా, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని తయారు చేయడంలో ఉన్న ఆనందం. ఇది కాకుండా రోజు పొద్దున 9:45 to 10:45 ఫ్రీగా డైరెక్షన్ క్లాసెస్ చెప్తున్నాను డైరెక్టర్స్ వాళ్ళకి. సో యూట్యూబ్, డైరెక్షన్ క్లాసెస్, వీళ్ళతో యంగ్స్టర్స్తో పరిచయాలు, వీళ్ళందరినీ సాయంత్రం తీసుకెళ్ళి పికిల్ బాల్ ఆడటం. సో వీటన్నిటికీ మూలం, ఇప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నానంటే ఈటీవీ కారణం. ప్రజలు ఆదరించటం, నాకు ఇష్టమైన శిష్యులందరూ నన్ను ఎంకరేజ్ చేయటం. ముందే తెలుసు నాకు, రాజమౌళి వస్తాడు, అనిల్ రావుపూడి వస్తాడు, త్రికృష్ణ శ్రీని వస్తారు, వీళ్ళందరూ వస్తారు, సుకుమారాలు వస్తారు. మనం గ్యాప్లో ఏదో ఒకటి చేసుకోవాలని ట్రై చేస్తే నిజంగా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు 4 1/2 hour సినిమాలు 17 రోజుల్లో తీసాం అనిల్. అంటే ఒక సినిమా, ఎందుకంటే వీళ్ళు టేక్ 2 లేదు వీళ్ళందరికీ. అంటే మీరందరూ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలంటే ఈ వేదిక, కథాసౌధ అనే వేదిక మనకు చాలా ఉపయోగపడుతుంది. కొత్త ఆర్టిస్టులు కానీ, కొత్త డైరెక్టర్సు, కొత్త రైటర్సు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎంజాయింగ్ నా కోరిక మీద అనిల్, బిఎస్ రవి, మీరు కూడా తప్పకుండా ఒక అరగంట కథలు ఇస్తే మీ బ్రాండ్తో కొంచెం డెఫినెట్గా దీనికి ప్రమోషన్ ఉంటుంది, తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు. సోనియా సింగ్, లైఫ్ పార్ట్నర్. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం, అండ్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు ఇప్పటి వరకు. అండ్ ఫస్ట్ థింగ్, సార్ కాల్ రాగానే నేను నో అని చెప్పలేదు. జస్ట్ ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం, ఆయన సూపర్విజన్లో వర్క్ చేయడం అన్నది అదృష్టం. అండ్ సో జస్ట్ యాక్సెప్ట్ చేసేసాను షార్ట్ స్టోరీ అన్న. అండ్ Ramki and Shekhar sir, you have been so sweet. Thank you for the opportunity. And meek pedda thanks sir first. And ETV ki vachetappadiki na first career nenu ETV television nunche start chesanu, and from there OTT, and this is my second OTT. Thank you so much ETV ki eppudu runapadi untanu. And definitely ga idi chudandi, short and sweet content. Ee madhya everybody are loving content, so please do watch and subscribe to Win. Thank you.
గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అనిల్ సార్, రవి సార్, భరణి గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈటీవీలో ఇంత మంచి ఆపర్చునిటీని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ రాఘవేంద్ర సార్ దగ్గర చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ రామ్కి ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలా మా అందరికీ న్యూ టాలెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. సార్ చెప్పినట్టు మా టైటిల్ లాగా ఇది మంచి సార్ స్టైల్లో ఉంటుంది, అలనాటి ఏవి ముద్దులు అని చెప్పి. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ అవర్ షార్ట్ ఈటీవీ మినీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, ఎదురుగొన్న పెద్ద డైరెక్టర్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి. నన్ను ఫస్ట్ టైం లాంచ్ చేసింది కూడా ఆర్కే ప్రొడక్షన్ నుంచే. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్తో నన్ను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నటాషా. అందరికీ నమస్కారం. I'm so sorry, na Telugu koncham bad. Thank you so much, sir, for giving me this opportunity. It is actually a very big deal for me since I do not come from a filmy background. So thank you for showing so much of faith in me. Thank you so much, Ramki Garu, for making me perform. Thanks to you also, sir. Thanks to the whole team for making me perform, because this is my first web series, and that's why I was very scared. But they make sure that I perform. So thank you, everybody, and thanks to my hero. Sir, I'm so sorry I don't have words for you, because I am still in shock that I'm working with you. So thank you. Thank you so much for the opportunity, sir. మాకు అన్నీ నేర్పిస్తూ అలా ఇంకా సొంత వాళ్ళ చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నా తెలుగు కూడా వీక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లైఫ్ పార్ట్నర్ బీజం బాగా వస్తుంది అనుకోలేదు సార్, కానీ చాలా బాగా వచ్చింది సార్. లాస్ట్ మిక్సింగ్ నేనే చేస్తున్నప్పుడు నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది. ఐ మీన్ చాలా ఆఫీస్లో చాలామంది ఎంకరేజ్ చేశారు చాలా బాగా వచ్చిందని. అండ్ ఇంకోటి రీసెంట్గా మనం ముద్దుల మీద సాంగ్ చేసాము సార్. లిరిక్స్ మీరే రాశారు సార్. చాలా బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ రామ్కి బ్రదర్. థ్యాంక్ యూ శేఖర్ సార్. సభా పెద్దలకి, మీడియా పెద్దలకి నమస్కారం అండి. 80s, 90s పుట్టిన వాళ్ళందరికీ సినిమాని పరిచయం చేసింది ఈటీవీ అండి. సో అలాంటి ఈటీవీ ఇప్పుడు ఈటీవీ విన్గా ఎన్నో విలువలతో కూడిన కంటెంట్ని అందిస్తున్న ఈటీవీ విన్ యాజమాన్యం, బాబునేడు సార్ కానివ్వండి, సాయికృష్ణ గారు, నితిన్ గారు అండ్ టీమ్ అండి, ఎవ్రీథింగ్. సో మీరు ఇలాంటి విలువలతో కూడిన కంటెంట్ని అందిస్తూ అందులో మాకు కూడా ఒక భాగం ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ అండి. ఇక అలుపెరగని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు అండి. ఎందుకంటే నాలాంటి కొత్త వాళ్ళకి, ఇంకా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీస్లో. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టేజ్ని పరిచయం చేస్తున్నాడు ఆయన. సో ఒక స్టేజ్ మీదకి రావాలి అంటే దాని వెనకాల మనం పోగొట్టుకున్న రోజులు ఎన్నో ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్తే అవకాశం ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు, కానీ టాలెంట్ ఉంటే ఆయన ఫోన్ చేసి మరీ పిలిపించుకునే అవకాశం ఇస్తాడు. సో అలాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి అలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది అది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అది. సో థ్యాంక్ యూ అండి. బాయ్. కిరణ్ గారు, ఎందుకైనా మిమ్మల్ని చూస్తుంటే మాకు అనుదీప్ గారి ఫ్రెండా లేకపోతే బ్రదరా అనిపిస్తుంది. అంటే చెప్పులు వేసుకోలేదు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు అండ్ అలాగే టీమ్. త్వరలోనే మనము కథాసుధలో ఈ కథలన్నీ, మనం ఇప్పుడు విన్నటువంటి మాటలన్నీ కథల రూపంలో చూడబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
ఇవాళ వచ్చినటువంటి అతిథులందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఎన్నో అరుదైనటువంటి పాత్రల్ని తన భుజాలపైన మోసి ఎన్నో అరుదైనటువంటి కథల్ని తన గుండెలపైన మోసినటువంటి గొప్ప కళాకారుడు, సినిమా భక్తుడు, అలాగే శివభక్తుడు శ్రీ తనికెళ్ల భరణి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వారికి మీ టీం అలాంగ్ విత్ సతీష్ గారి టీం వస్తారా? ఓకే, సరే. అయితే బిఫోర్ తనికెళ్ల భరణి గారు అండ్ అలాగే సతీష్ వేగేసిన గారి టీం మాట్లాడే ముందు మా రైటర్ డైరెక్టర్ రవి గారిని వచ్చి వేదిక మీద మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ రవి గారికి బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు, మీరు ఎన్నో కథలు రాశారు, డైరెక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ కొత్త ప్రెజెంటేషన్ ఎలా ఉందంటారు? ఈటీవీ విన్లో రాబోతున్నటువంటి ఈ న్యూ జనరేషన్ మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం. ముందుగా రామోజీరావు గారిని గుర్తు చేసుకుంటూ, ఆధునిక తెలుగు చరిత్రలో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో రామోజీరావు గారు ఒకరు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అలాగే మా రాఘవేంద్రరావు గారు, రఘుపతి వెంకయ్య గారు తెలుగు సినిమా పితామహుడు అయితే కమర్షియల్ సినిమా పితామహుడు రాఘవేంద్రరావు గారు. అడవి రాముడికి ముందు, అడవి రాముడి తర్వాత అలా ఉంటుంది కమర్షియల్ సినిమా అంటే. పాటలు కానీ కథలు కానీ, రాఘవేంద్రరావు గారు అంటే అందరూ పాటలు 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 అంటారు, ఎందుకంటే పాటలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి. కానీ అంతకంటే గొప్ప కథలు ఆయన సినిమాల్లో ఉన్నాయి. ఎంతో డ్రామా ఉంది, ఎంతో నేర్చుకునేందుకు వీలుగా ఉంది, ఎంత సున్నితంగా చెప్పచ్చు, ఎంత చెప్తే చాలు అన్నది రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది, రుద్దకుండా కొట్టకుండా. అలాగే మనిషి ఎంత పెద్దవాడైనా 6 అడుగులున్నా 7 అడుగులున్నా గుండె గుప్పిడే ఉంటుంది. అలాగే సినిమా ఎన్ని కిలోమీటర్లు నిడి ఉన్నా కథ 30 నిమిషాలే ఉంటుంది. మిగతా అన్ని ఫైట్లు, పాటలు, విలన్ ఇంట్రడక్షన్లు, ఇంటర్వెల్ ఫైట్లు, వాడి కింద పట్టడం, మీద పట్టడం, దొల్లటం, ఇవన్నీ ఉంటాయి. కథ మాత్రం ఆ 10 సీన్లే ఉంటుంది. ఆ కథని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం, చాలా గొప్ప విధానం కూడా. ఎందుకంటే ఈనాడు అంటేనే కథలు. ఇప్పుడు అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇది కథ కాదు అనే శీర్షిక మీద 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు కథలు రాస్తున్నారు ఆయన. అలాగే ఎన్నో మంచి కథలను తీసుకొచ్చి ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఎన్నో యాక్టర్స్ని, ఎంతో టాలెంట్ని తీసుకొచ్చిన ఈటీవీ విన్నవారు బాపిరెడ్డి గారి నేతృత్వంలో వెరీ టాలెంటెడ్ టీం, నితిన్ అండ్ సాయి, చాలా 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 కమిటెడ్ పీపుల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కథాసుధాని స్టార్ట్ చేయడం, అది రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఉండటం. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మా సతీష్ వేగేసిన అన్ని సినిమాలు, సతీష్ చేసిన అన్ని సినిమాలు, తను రాసిన సినిమాలు, తీసిన సినిమాలు అన్నీ కూడా కథా బలం ఉన్న సినిమాలే, క్యారెక్టర్ బలం ఉన్న సినిమాలు, హృదయాన్ని కదిలించే సినిమాలు. అలాంటి వాళ్ళతో ఇలాంటి కథాసుధ అనే శీర్షిక మీద ఇలాంటి 30 నిమిషాల సినిమాలు చేయటం, అది కంటికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసేందుకు వీలుగా ఉంటుంది. ఇది కాకుండా ఎంతోమంది యాక్టర్స్ని తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమందరం కూడా కథలు రాసుకుని మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీరు ఓకే అని వెనక తెలుసుగా ఓటీటీ సంగతి అందరికీ అది చేసి, అండ్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ద టీమ్ అది గ్రాండ్ సక్సెస్. అలాగే భరణి గారు లాంటి ఒక గొప్ప నటులు, అంటే ఇంత సీనియర్ నటులు కూడా ఈ వేదికని ఆలింగనం చేసుకుని ఇట్లాంటి సినిమాలు చేయడం వల్ల వాటికి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. భరణి గారు చేశారంటే ఏదో లేకుండా చేయరుగా, అంటే ఒకసారి చూద్దాం అనే ఒక ఆశ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావటం చాలా మంచి విషయం. ఇది విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక 30 నిమిషాల కథ చేద్దాం అనుకుంటున్నాం మీకోసమేనండి. దీంట్లో 30 నిమిషాల్లో మీ గురించి సినిమా చేయాలి. అంటే నాకు అనిల్ గారు డైలాగులు రాస్తానని ఇప్పుడే మాట ఇచ్చారు. అదేమిటంటే, సుమకి ఇంకా పద్మశ్రీ ఎందుకు రాలేదు, ఇది టైటిల్. కాంట్రవర్సీలు రాయవా? నేను చేయట్లేదు ఇది.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇందాక చెప్పిన విధంగానే ఆయన సినిమా కథని రెడీ చేసుకునే ముందే హౌస్ఫుల్ బోర్డ్ రెడీ చేసేసుకుంటాడేమో. త్వరలోనే మనకి అంటే రేపే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఆ షడ్రుచులు ఈయన సినిమాల్లో మనకు కనిపించేస్తూ ఉంటాయి, అన్ని ఇమోషన్స్ కూడాను. ఆడియన్స్ పల్సు, ఆడియన్స్కి కొలెస్ట్రాల్, షుగరు, బీపీ ఏమున్నాయో అన్నీ బాగా తెలిసినటువంటి మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వారికి బొకేని అందించవలసిందిగా శ్రీ సాయి కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. నితిన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నితిన్ గారు, కంటెంట్ హెడ్. నితిన్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్ ఈటీవీ విన్ అనే ఒక యాప్ పెట్టినప్పుడు నేను ఒకసారి ఊరికి వెళ్ళి చూసి అసలు ఈటీవీ విన్ యాప్ ఎలా ఉంటుందని చూస్తే, చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు అసలు పెద్ద సినిమాల లిస్ట్ ఉంది. సో నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు, అసలు మొత్తం కాంపిటేటివ్ వరల్డ్ కదా. అసలు వీళ్ళు ఈటీవీ విన్ యాప్ని ఎలా ముందుకు డ్రైవ్ చేస్తారు అనుకునే 1.5 year గ్యాప్లోనే టోటల్గా అసలు మార్కెట్లో ఈటీవీ విన్ అనేది తనకంటూ ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అండ్ దీంట్లో అందరూ ఒకసారి గమనించదగ్గ విషయం ఏంటంటే దట్ ఈజ్ ఓన్లీ హెల్తీ కంటెంట్. హెల్తీ కంటెంట్ అంటే కుటుంబంతో సహా అందరం కూర్చొని, పసిపిల్లలైనా చిన్నపిల్లలైనా అందరం కూర్చొని చూసే కంటెంట్స్ కనపడుతున్నాయి. సో దానికి వాళ్ళ టీంని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ కొత్త ఐడియా కథాసుధ అంటే కథ మాత్రమే చెప్పే ఎటువంటి ఒక ప్లాట్ఫామ్. అంతేకాకుండా ఎంతోమంది యంగ్స్టర్స్కి, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవడానికి, వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని ఒక వెండి తెరకి పరిచయం చేయడానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన ఇది. అండ్ దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, సాధారణంగా ఈ బుల్లితెర నుంచి మనం వెండి తెరకి వెళ్తుంటాం. ఎంతోమంది ఇక్కడ ఏదో మనం చూపించి యూట్యూబ్లోనో షార్ట్ ఫిల్మ్స్లో చూపించి ఒక బిగ్ స్క్రీన్కి రావాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి వెండి తెర మీద దర్శకేంద్రుడు ఉన్నటువంటి ఒక కె రాఘవేంద్రరావు గారు కూడా దిగి వచ్చి ఒక యంగ్ డైరెక్టర్ లాగా ఎప్పుడేదో కొత్త అవకాశాలు తీసుకుని ఏదో కొత్త ఫిలిం తీసినట్టు ఏదో ఇక్కడ వచ్చి నిలబడి యంగ్ టీమ్ తోటి నిలబడి ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనం సాధించింది ఏదో ఒక 5 సినిమాలు తీసే సిట్లు కొట్టాం కదరా బాబు, ఇంకా అసలు ఆయన చూసి ఇంకా ఎంత నేర్చుకోవాలి, ఎంత గ్రౌండెడ్గా ఉండాలి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, సినిమా నుంచి ఇంకా నేర్చుకోవచ్చు. అంటే ఒక సినిమా హిట్ రాగానే నాకు అంతా తెలిసిపోవటం కాదు, సినిమా అనేది ఎవ్రీడే ఒక లెసన్ మనకు కొత్తగా పరిచయం అవుతూ ఉంటుంది. యంగ్స్టర్తో పోటీ పడాలి, ఇంకా నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆయన తప్పనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురువు గారు, హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఇందాక రాఘవేంద్ర గారితో నేను కింద కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాను, 20 నిమిషాల్లో కథ చెప్పొచ్చా అని. మన మచ్చరావు గారు అన్నట్టు నిజంగా కథ 20 నిమిషాలే ఉంటుంది. సో జనరల్గా ఒక సేయింగ్ ఉంది, కథని ఒక లైన్లో చెప్పగలిగితే, కథని ఒక వాక్యంలో చెప్పగలిగితే, అది అర్థమైతే ఆ సినిమా పెద్ద హిట్. అంటే ఎంత షార్ట్గా చెప్పినా ఆ సినిమా అంత డెప్త్ మనకు అర్థమయ్యగలిగిందంటే అది అంత పెద్ద హిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి సందడి గురించి చెప్పాలంటే, కళలోకి వచ్చిన ఒక స్వప్న సుందరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, సింపుల్. అది అంత బాగా అర్థమైంది కాబట్టి సినిమా అంత పెద్ద హిట్. ఒక గరానా మొగుడు ఒక పొగరెక్కిన భార్యని ఒక సాదాసీదా ఒక మెకానిక్ ఎలా దారిలో పెట్టుకున్నాడు. ఒక జగదేగుడు అతిలో సుందరు, దైవశక్తితో పాటు మానవ శక్తి కూడా అంతే ఈక్వల్ అన్నది చెప్పి, అట్లా ప్రతి కథని ఎంత సింప్లిఫైడ్గా మనం చెబితే అర్థం వద్దు, అది అంత గొప్ప కథ అవుతుంది, అంత పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే కింద ఉన్న కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేంత ఈజీగా ఉండాలి కథ. ఎప్పుడు దాని చుట్టూ మనం ఎంత హడావిడి చేస్తాం, ఎంత స్క్రీన్ ప్లే చేస్తాం, ఎంత మేకింగ్ హడావిడి చేస్తాం అనేది తర్వాత సెకండరీ థింగ్. సో అలా ఒక 20 నిమిషాల్లో ఒక బ్యూటిఫుల్గా ఇంతమంది కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్, మా గురువుగారు లాంటి వాళ్ళు, అండ్ సతీష్ వేగ్నేష్ గారు, అలాగే యంగ్ ఆర్టిస్టులు, వీళ్ళందరితో పాటు భరణి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్స్, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఎంకరేజ్ చేయడానికి వస్తున్నారు. అండ్ బాలాదిత్య, అండ్ తను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో, తను ఇలా మన సోనియా సింగ్, ఇంకా అప్కమింగ్ ఆర్టిస్టులు అందరూ. సో అందరికీ నా పేరున నేను విషెస్ చెప్తున్నాను. సో డెఫినెట్గా మీ డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలి. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ మీరు ఇంకో 10 మంది డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యే స్థాయికి ఎదగాలి, మీరు వెండి తెరకు రావాలి, మీరు మంచి సినిమాలు తీయాలని నేను అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ నన్ను పిలిచినందుకు గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ కలుస్తున్నాం మనం. థ్యాంక్ యూ.
ఎస్, మళ్ళీ మార్నింగ్ మీరు అందరినీ కలుస్తున్నారు. చిరంజీవి గారు అండ్ మీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా మీద ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనే ముద్ర వేసేశారు. సో అది ఓపెనింగ్ జరగబోతుంది. అనిల్ గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ ది అప్కమింగ్ ఫిల్మ్ అండి. అండ్ అలాగే ఈ కథాసుధా పర్యవేక్షకుల్లో మరొకరు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న గారు. వారు తీసినటువంటి శతమానం భవతి సినిమా మనందరినీ ఎంత ఇన్స్పైర్ చేస్తుందో, ఇమోషన్స్ ఎంత లోతుల్లోకి తీసుకెళ్ళిందో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న గారు అండ్ వారి టీమ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి టీం మెంబర్స్ శ్రీ తనికెళ్ల భరణి గారు, అలాగే బాలాదిత్య, రవితేజ, లతారెడ్డి, స్నేహల్, దీక్షిక, నందు, సతీష్, విక్రాంత్ రెడ్డి, యాదగిరి, మధు, నరేంద్ర వర్మ, ప్రదీప్ వెగెస్న, సునీల్ రెడ్డి, దాము నర్రావుల, కథాసుధలో రాబోతున్నటువంటి కొన్ని శీర్షికల్ని కూడా వారు డైరెక్ట్ సూపర్వైజ్ చేయడం జరిగింది సతీష్ వేగేశ్న గారు. సో సతీష్ వేగేశ్న గారు అండ్ వారి టీమ్ మెంబర్స్ని మనం ఇప్పుడు కలుస్తున్నాము. సతీష్ గారి టీంలో ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గం ఉన్నట్టుంది, వస్తూనే ఉన్నారు. ఇంకా అదే వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ అటు ఒక బ్లాక్ అంతా ఖాళీ అయింది. ముందు సతీష్ గారిని, ఆ తర్వాత టీం నుంచి ఒక నలుగురిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సతీష్ గారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈటీవీ విన్ కథాసుధలో నేను కొన్ని కథలు చేయడానికి కారణం, నేను ఇక్కడ ఉండటానికి కారణం ఈటీవీ విన్కి సంబంధించిన బాబినేడు గారు, అలాగే నితిన్, సాయి, వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో సాధారణంగా రైటర్స్కి, డైరెక్టర్స్కి చాలా ఆలోచనలు ఉంటాయండి. సో కొన్ని ఆలోచనల దగ్గర ఆగిపోతాయి, కొన్ని ఆలోచనలు ఆచరణ దాకా వచ్చి అక్కడ ఆగిపోతాయి, తర్వాత కొన్ని ఆచరణలోకి వచ్చి చాలామంది హృదయాలను గెలుచుకుంటాయి. నేను ఈ కథలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, శతమానం భవతి శ్రీనివాస్ కళ్యాణం ఇలా ఫ్యామిలీ సినిమాలు తీసిన తర్వాత ఒక ఫ్రెండ్ అన్నాడు, నువ్వు ఇలా ఫ్యామిలీ సినిమాలే తీస్తున్నావు, సో ఫ్యామిలీ సినిమాలు తీస్తుంటే కమర్షియల్గా ఈ రోజుల్లో అంత వర్కౌట్ అవ్వట్లేదు అని. కమర్షియల్గా వర్కౌట్ అవుతాయా అవ్వవా అన్నది పక్కన పెడితే, శతమానం భవతి రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే శతమానం భవతి డైరెక్టర్ అనగానే నాకు ఇచ్చే ఒక రెస్పెక్ట్, వాళ్ళ కళల్లో ఒక తెలియని ఇది ఉంటుంది, ఎంత మంచి సినిమా తీశారు సార్ అని. సో అలాంటి కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. కానీ వాటిని సినిమాగా తీయాలి అంటే కమర్షియల్గా పే చేస్తాయో లేదో తెలియని టైంలో ఈటీవీ విన్ వాళ్ళని కలవడం జరిగింది. ఇలా అనుకుంటున్నాము, మీ దగ్గర ఏమైనా కథలు ఉంటే చెప్పండి సార్ చేద్దామంటే, సింగిల్ సిట్టింగ్లో 5 కథలు చెప్పానండి. 5 కథలు ఓకే వాళ్ళకి. ఇందాక రాఘవేంద్ర గారు అన్నారు 4 స్టోరీస్ 17 డేస్లో తీసామని. మేము కూడా సేమ్ సార్, 5 స్టోరీలు 20 డేస్లో తీసాం. 2 గంటల 40 నిమిషాల ఫుటేజ్. సో ఈ కథలు నేను చేస్తున్నప్పుడు నితిన్ గారు, సాయి గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు, సార్ నేను నోటెడ్ ఆర్టిస్టులతో చేస్తాను సార్ అని అంటే, కొత్త వాళ్ళతో కూడా ట్రై చేయండి అన్నారు. సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, సార్ కొన్ని కథలు ఆ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేస్తే మనం చెప్పేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని. ఓకే సార్ అన్నారు. సో బర్నీ గారితో నాతి చరామి, మా కంగారాజు నరేష్ గారితో పెంకుటిల్లు, తులసి గారితో ఉత్తరం, అలాగే బాలాదిత్యతో వెండి పట్టీలు, మళ్ళీ ఫ్యామిలీ డైరెక్టర్ ముద్రే పడుతుంది, కనీసం ఇందులోనైనా ఒక లవ్ స్టోరీ చేద్దామని ట్రింగ్ ట్రింగ్ అని ఒక లవ్ స్టోరీ యంగ్స్టర్స్తో చేసాం. సో బర్నీ గారు కథ విన్నప్పుడు ఒకటే చెప్పారు, సతీష్ ఇలాంటి కథ 100% ఈ జనాలకి చెప్పాలి, నేను వచ్చి చేస్తున్నా అంతే, ఇంక వేరే మాటలు ఏం లేవన్నారు. అలాగే నరేష్ గారు. సో డెఫినెట్గా ఈ కథలు మిమ్మల్ని అలరిస్తాయండి. ఎందుకంటే కథ సుధా అంటే అమృతం. ఈ కథల్లో అమృతం ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ కథల్లో మాత్రం
మిమ్మల్ని తట్టి లేపే జ్ఞాపకాలు ఉంటాయి, మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి, మీ పక్కింట్లోనో మన ఇంట్లోనో జరిగిన కథలు ఉంటాయి, ఆ మాటలు ఉంటాయి. అంతవరకు నేను గ్యారెంటీగా చెప్పగలను. సో ఇవి చేయడానికి నా టీం చాలా హెల్ప్ చేశారు. సో నా టీం కానీ, నా కో డైరెక్టర్ నరేంద్ర వర్మ, అలాగే ప్రదీప్, నా మ్యూజిక్ డైరెక్టర్ బాలు గారు, నా కెమెరామెన్ దాము గారు, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సునీల్ రెడ్డి, నా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. భరణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భరణి గారు. ఈటీవీ అన్నా, ఈనాడన్నా మనకు రామోజీరావు గారు గుర్తొస్తారు. నాకు ఆయనకి అనుబంధం దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉంది. చివరిసారి ఆయన కలవడం నా జీవితంలో, అంటే ఎప్పుడు కలిసినా ఒక ఇన్స్పిరేషనే. చివరిసారి కలిసినప్పుడు ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ వేషం వేసుకున్నాను. జుట్టంతా చెదిరిపోయి, బట్టలు చిరిగిపోయి అలా ఉంది. కానీ పొద్దున్నే పర్మిషన్ తీసుకున్నా, రామోజీరావు గారిని కలవచ్చా అని. లంచ్ టైంలో రమ్మన్నారు. మళ్ళీ గెటప్ మార్చుకోవడం కష్టం అని చెప్పి నేను వెళ్ళా ఆయన దగ్గరికి. వచ్చారు. రాగానే ఏమనుకోకండి సార్, ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ అన్న. ఆయన జర్నలిస్ట్ అందరూ ఫ్రస్ట్రేషన్లోనే ఉంటున్నారులేండి అన్నాడు. సమయస్ఫూర్తి. తర్వాత సార్ మీకు ఈ పిల్లి గడ్డం లాగా పెట్టారు, బాగుంది సార్ అన్న. గడ్డందే ఉందండి, నేను బాగాలేను అన్నాడు ఆయన. చిక్కుమంది నాకు. తర్వాత చెప్పారు ఆయనకు హెల్త్ ఏం బాగుండట్లేదు ఆయన. సరే వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దాకా వద్దు సార్ మీరు కూర్చొని అంటే, లేదు అది ఆయన సాంప్రదాయం. లిఫ్ట్కి ఎక్కాక సార్ మీరు అంత మాట అనకూడదు సార్, మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళు అవసరం, దేశానికి అవసరం అని. ఏం మాట్లాడుతున్నారు భరణి గారు, నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసేసుకున్నాను. నాకు ఆ లిఫ్ట్ దిగిపోతుంది. నాకు అంత అంటే చిరస్మరణీయుడు గాడు, ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి. ఆ తర్వాత ఆయన ఆశయం ఎంత గొప్పదంటే, సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ, నెక్స్ట్ మా ఇందాక మనవాడు అనిల్, రవి చెప్తున్నట్టు అందరికీ ఏజ్ పెరుగుతూ ఉంటే రాఘవేంద్ర గారికి వెనక్కెడుతూ ఉంటుంది. ఆయనతో పరిచయం నిజంగా నా సౌభాగ్యం. ఇప్పుడు మల్లెలు పోసిన పల్లకిలో ఊరేగుతున్నట్టు ఉంటుంది ఆయనతో పెడుతుంటే. ఎంత రైటర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ ఎంత ఎంజాయ్ చేయొచ్చో. కేవలం ఆయన ఉన్నాడంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో, యాక్చువల్గా ఇవాళ నాకు వేరే పని ఉంది కానీ ఆయన స్వయంగా ఫోన్ చేసేటప్పటికి ఇంకా కాదనలేకపోయాను. ఇక ఈటీవీ విన్ చాలా గొప్ప వేదిక ఇది. ఎందుకంటే పూర్వం షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఒక ట్రెండ్గా మొదలైందన్నమాట. అంటే విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్స్, అంటే నేను ఇది చేయగలను అని. కాకపోతే అంత సక్సెస్ఫుల్ కాలేదు. లక్షలాది మంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ ఈ వేదిక మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే పరిపూర్ణమైన కథను అరగంటలో చెప్పగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనేది ఒక. తర్వాత మన వాళ్ళు చెప్పినట్టు యాడ్స్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటివే కదా. అంచేత గొప్ప గొప్ప కథల్నికి పరమాద్భుతమైన వేదిక ఇది. సో భవిష్యత్తులో మనం ఇంకా చాలామంది దర్శకుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వేదిక మించి. అలాగే నటులు, సతీష్ వేగ్ చేసిన కథ చెప్పిన ఉత్తరక్షణమే నేను ఎస్ అన్నాను. చాలా బాగా చేశాడు, చాలా తక్కువ టైంలో చకచక్క చేసేసాడు. ఖచ్చితంగా ఈటీవీ విన్లో కథలు మనం దాచుకోదగ్గవి, హృదయంలో దాచుకోదగ్గవి. అలాగే ఎంతమంది గురించి చెప్పిన చిన్న ఆవకాయ ముక్క లాంటి మా సొమ్ము గురించి ఏ సభని ఎలా అని ఇందాక కూర్చుని ఇప్పుడు బట్టి పడుతుందా, చూసి చదువుతుందా, లేదా అసలు జన్మే అలాంటిదా. వండర్ఫుల్, సచ్ ఏ టాలెంటెడ్. నిజంగా పద్మశ్రీ ఆవిడకి అక్కర్లేదు, ఆల్రెడీ పద్మశ్రీ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే గబుకు ఎక్కువ డిస్కస్ చేస్తే ఎవరు కూడా. అంచేత అంతకన్నా హృదయాల్లో నిలిచిపోయిన మా సుమని నిజంగా ఆశీస్సులు అందిస్తూ శుభం భూయాత్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ సార్. టీం నుంచి ఇక మాట్లాడడానికి ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు బాలాదిత్య గారు. సభా సరస్వతి నమః. 34 ఏళ్ల క్రితం 1991 జూన్ 13 నాకు 6 ఏళ్ల వయసు. నేను మొట్టమొదటిసారి కెమెరాని ఫేస్ చేశాను. మళ్ళీ 34 ఏళ్ళ తర్వాత నా 6 ఏళ్ల కూతురుతో పాటు కలిసి మొట్టమొదటిసారి ఇందులో ఈ కథాసుధలో వెండిపట్టిలో నటించాను. ఇట్స్ అ గ్రేట్ మెమరీ ఫర్ మీ. దానికి ముఖ్య కారకులు సతీష్ గారు. అయితే ఆయన దగ్గరికి వచ్చే ముందర ఖచ్చితంగా స్మరించుకోవాల్సింది ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు రామోజీరావు గారు. ఒక మనిషి 100 జన్మల్లో చేయగలిగిన పని, అథవా 100 మంది మహానుభావులు కలిస్తే ఒక జన్మలో చేయగలిగిన పని ఆయన ఒక్కడు ఆ సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచాన్ని నిరూపించారు. ఆయన గొప్పతనం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే. కానీ నాకు ప్రత్యేకించి ఈటీవీ అన్న ఆ సంస్థన రామోజీరావు గారన్న ఎందుకు గౌరవం అంటే, ఇవాళకి కూడా అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఈటీవీ సంస్థతో నాకు అనుబంధం ఉంది. హీరోగా చేశాను. అలాగే ఛాంపియన్ అనే షో ఇందాక అజయ్ శాంతి గారితో మాట్లాడుతూ ఆ షోకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది బెస్ట్ యాంకర్గా. తెలుగు భాషని బ్రతికిస్తున్న సంస్థల్లో ఈటీవీ కూడా ఒక సంస్థ. ఇప్పటికీ తెలుగు భాష బతుకుందంటే దానికి కారణం ఈటీవీ అని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే తెలుగు సంస్కృతిని కాపాడుతున్న సంస్థ. సో అటువంటి సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా చాలా మంచి సినిమాలు, హృదయమైన సినిమాలు. ఇందాక రవి గారు అన్నారు, అలాగే అనిల్ గారు కూడా చెప్పారు. సో వీరందరూ రావడం ఈ కార్యక్రమానికి చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రాఘవేంద్రరావు గారు, నేను ఇన్నేళ్ళగా యాక్ట్ చేస్తున్నాను కానీ ఎంతోమంది డైరెక్టర్స్ వర్క్ చేశాను, ఆయనతో చేయలేకపోయాను. చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ముగ్గురు మనగాళ్ళ సినిమాకి నన్ను అడిగితే అప్పుడు నా డేట్స్ లేవని నేను మిస్ అయిపోయాను సార్. కానీ ఈటీవీ పుణ్యమాని, కథాసుధ పుణ్యమాని మీ కథలో ఇప్పటికే నటించే అవకాశం రాగలిగితే నా జన్మధన్యమని భావిస్తాను సార్. మీలాంటి మహానుభావుల దగ్గర పనిచేయడం నా అదృష్టం. అండ్ అలాగే ఇంకా ఈటీవీ సంస్థ, ఈటీవీ విన్ ఈ యాప్ వచ్చింది. నేను 2009లో 1940లో గ్రామం అని సినిమా చేశాను. సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేను నా చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను. మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే, కొన్నాళ్ళు మనం బ్రేక్ తీసుకుంటే ఇండస్ట్రీ కొన్నాళ్ళు బ్రేక్ ఇస్తుంది. అలా ఒక 7-8 ఏళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చాను, నేను చేస్తాను, నేను చేద్దాం అనుకుంటున్నాను. హీరోగా కాదు, ఐ వాంట్ బి అన్ యాక్టర్, ఒక పర్ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను అని నేను చాలా కమ్యూనికేట్ చేస్తే అప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేవండి. లీడ్ యాక్టర్ అనే టెక్నాలజీ లేదు. అయితే హీరో లేదా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లేదా తమ్ముడు క్యారెక్టర్ ఇంకోటి. మంచి కథలు కావాలి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కావాలి, అలాంటి కాంటెంట్స్ కావాలి, అలాంటివి ఏమైనా ఉంటే నేను ఒక పర్ఫార్మర్గా ఉండదలుచుకున్నానండి అని చెప్పినప్పుడు అప్పటికి అవి లేవు. ఐమ్ టాకింగ్ అబౌట్ 2014-15 ఆ టైంలో. సరే, చాలా కాలం తర్వాత మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకుని నా మీద అభిమానంతో, ప్రేమతో ఆయన డైలాగ్ రైటర్గా నేను హీరోగా పనిచేసిన టైంలో ఉన్నప్పుడు మాట ఇచ్చిన సతీష్ గారు గుర్తుపెట్టుకుని మళ్ళీ నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఎంత మంచి వాడాలన్న సినిమాతో. దాంతో మళ్ళీ నేను వెండితెర మీదకి వచ్చాను. అంతేకాదు దాని తర్వాత ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన ప్రేమగా ఆయన సకల కళావల్లుని పిలుస్తుంటాడు. ఆయన ఎంతో హృదయంగా మాట్లాడుతుంటారు. నాకు ఆయనలో ఉన్న రచయిత, దర్శకుడు ఎంత ఇష్టమో అంతకు మించి ఆయనలో ఉన్న మనిషి చాలా ఇష్టం. అటువంటి మంచి మనిషి చేసిన మంచి మంచి కథలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఇది అందరికీ చాలా హృదయంగా ఉంటుందని, అందరూ దీన్ని వీక్షించాలని, కథాసుధలో ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కథలు రావాలని, దానికోసం పాటుపడుతున్న మా నితిన్ టీం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా మంచి కథలు దీని ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇందులో భాగమైనందుకు చాలా చాలా సంతోషిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సతీష్ గారు మీరే చెప్పాలి, నెక్స్ట్ మీ టీం మెంబర్స్లో ఎవరు మాట్లాడతారు? Hi everyone, I'm Snehal Kamath. Firstly, thank you each and everyone who is here right now. Thank you media people. Thank you Satish sir for seeing Shanti in me and making it possible for me to stand in front of all of you and share stage with such great actors. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో this is the most different one. Be it the way I look, be it the way I talk, be it anything, it is like the most different project I've done till now. Thank you to Ravi and Deekshika for being amazing co-actors. And thank you ETV Win for again giving me a chance to present myself. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ వేగేశ్న గారి టీం మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ లెట్స్ హ్యావ్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. మరొకసారి రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ అలాగే ఈ అద్భుతమైనటువంటి కథలన్నింటినీ మనం ఇక చూడగలుగుతున్నాము అంటే దానికి మెయిన్ రీజన్ షార్ట్ స్టోరీస్ హెడ్ శ్రీ అజయ్ శాంతి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము.
ఈటీవీతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి మా అజయ్ శాంతి గారు ఇప్పుడు ఈ షార్ట్ స్టోరీస్ హెడ్ చేస్తూ ఉన్నారు. అజయ్ శాంతి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీకాంత్ దేవరకొండ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్వరలోనే వారు ఈ కథా సుధలో కొన్ని కథల్ని మనకి చూపించబోతున్నారు. యాజ్ అ డైరెక్టర్ హీస్ బీయింగ్ లాంచ్డ్. కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ డిఓపి మౌలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డిఓపి మౌర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మౌర్య గారు. కథలు చిన్నవే అయినా ఇందులో ఉండేటువంటి కథల శీర్షిక చాలా పెద్దది. అందుకనే మనకి పాత్రలు, పాత్రధారులు, అలాగే సాంకేతిక నిపుణులు ఎక్కువ మందే ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. లెట్స్ హ్యావ్ ద గ్రూప్ పిక్చర్ ప్లీజ్. अभी सर इकड़ सर अभी अभी వచ్చే खाली కుర్చీలే మిగిలే सर सर इकड़ భరణి గారిని, రాఘవేంద్రరావు గారిని, అనిల్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సతీష్ గారిని కూడా ప్లీజ్. అండ్ అలాగే శ్రీకాంత్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. అజయ్ శాంతి గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి గారు అండ్ నితిన్ గారు టు ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్. అజయ్ శాంతి గారు, సాయి గారు అండ్ నితిన్ గారు టు ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్. ఒక పిక్చర్. ఓన్లీ డైరెక్టర్స్ ఒక పిక్చర్ ప్లీజ్. అనిల్ గారు. ఓన్లీ డైరెక్టర్స్. థ్యాంక్ యూ భరణి గారు. ఇంకా మనకి శ్రీకాంత్ గారి మాటలు విననున్నాము, వారి టీంని కలవనున్నాము. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఈ కథాసుధతో ఇంకొక డైరెక్టర్ కూడా పరిచయం అవ్వబోతున్నారు. వారే శ్రీకాంత్ దేవరకొండ గారు. శ్రీకాంత్ దేవరకొండ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ శ్రీకాంత్ గారి టీంని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మౌర్య, డిఓపి మౌర్య టు ప్లీజ్ కమ్. శ్రీకాంత్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ దేవరకొండ. ఈటీవీ విన్ వారి కథాసుధ అనే ఒక శీర్షికలో నావి కూడా ఒక 5 స్టోరీస్ ఉన్నాయి. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈటీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన బాపినేడు గారికి, బీవీఆర్ మూర్తి గారికి, అలాగే ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ, నితిన్ చక్రవర్తి అండ్ నాగరాజ్కి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నాగరాజ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఇన్ స్టోరీ డెవలప్మెంట్. నిన్న నా పుట్టినరోజు అండి. ఎస్టర్డే వాజ్ మై బర్త్డే అండ్ నాకు ఈటీవీ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. ద గిఫ్ట్ వాజ్ ఐ రిసీవ్డ్ ఇన్విటేషన్ టు దిస్ ఈవెంట్. ఆ ఈవెంట్లో ఫస్ట్ రాఘవేంద్రరావు గారి ఫోటో చూశాను ఫస్ట్. అండ్ ప్రతి వ్యక్తికి ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటుంది. అంటే ద ఫస్ట్ కిస్ కావచ్చు, ద ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. నా ఫస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నా చాలా చిన్న వయసులో నన్ను మా ఇంట్లో దేవత అనే ఒక సినిమాకి తీసుకెళ్ళారు. అక్కడ బిందెల పాట, ఆ పాట ఫస్ట్, దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. అలాగే త్రిశూలం కావచ్చు, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ చూస్తే ఐ బికేమ్ ఒక సినిమాని ఒక ప్రపంచాన్ని నాకు పరిచయం చేశారు రాఘవేంద్రరావు గారు. అండ్ చూస్తూ ఒక 2-3 minutes ఉండిపోయాను. ప్రాబబ్లీ దట్ వాజ్ ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్ టు మీ. అలాగే అదే పోస్టర్లో తనికెళ్ళ భరణి గారు, బహుముఖ ప్రజ్ఞాశాలి, గ్రేట్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ స్టోరీ రైటర్. ఇన్ఫ్యాక్ట్ నేను తీయబోయే ఒక ఎపిసోడ్లో ఆయన తీసిన మిథునం సినిమాకి కొద్దిపాటి మాతృక తీసుకున్నాను. అలాగే సతీష్ వెగేస్న గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్స్ దట్ వీ హ్యావ్. సో వాళ్ళతో పాటు ఆ పోస్టర్లో నా ఫోటో చూసుకోవడం ప్రాబబ్లీ ఇట్ వాజ్ సచ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ నాకు ఈ అవకాశం కల్పించిన ఈటీవీ విన్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాయి, థ్యాంక్ యూ సో మచ్. నితిన్, ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ గైస్. అండ్ అనిల్ గారు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. ఒక రీజనల్ ఓటీటీ ఛానల్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఈటీవీ అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈటీవీ తోటి. అయితే ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్. ఐ హ్యావ్ టు కన్ఫెస్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఒక రీజనల్ ఓటీటీ ఛానల్ ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతుంది, ఎస్పెషల్లీ when you have Netflix and Amazon and all అని. బట్ సమ్ టైమ్స్ యూ విష్ టు బి ప్రూవ్డ్ రాంగ్. కొన్నిసార్లు మనం ఫెయిల్ అయినప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈటీవీ హ్యాస్ డన్ ఫినామినలీ వెల్, ఈటీవీ విన్ అండర్ యువర్ లీడర్షిప్. ఎస్పెషల్లీ నాకు కొంత స్నీక్ పీక్ ఉంది, మీరు చేయబోయే కంటెంట్ నాకు తెలుసు. అండ్ ఐ థింక్ ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. వాట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ జస్ట్ అ వెరీ స్మాల్ గ్లిమ్స్. అండ్ ఇలాంటి ఒక మహాయజ్ఞంలో నాకు అవకాశం ఇప్పించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. అండ్ వీ వాంట్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యోర్ స్టోరీస్ కమ్ టు లైఫ్. కథల్ని మనం ఎప్పుడూ మర్చిపోలేము. అందులోనూ కథలు మనకి విజువల్స్గా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే అది మన గుండెల నిండా అలా ఎప్పుడు 10 కాలాల పాటు ఉండిపోతుంది. అలాగే అవకాశాలు మన తలుపు తట్టినప్పుడు ఆ అవకాశాన్ని కరెక్ట్గా ఒడిసిపట్టిన వాళ్ళే జీవితంలో బాగా పైకి వస్తారు. అలాంటి వాళ్ళలో ఈరోజు చాలామంది రైటర్స్, డైరెక్టర్స్, కళాకారులు అందరూ పరిచయం అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే వేదిక, మన కథాసుధ. అందరికీ కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అతిథులకి కూడా ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు అజయ్ శాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అజయ్ శాంతి గారు, షార్ట్ స్టోరీస్ హెడ్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అజయ్ శాంతి గారు. All distinguished guests and dear members of the press. కథాసుధ అనే ఈ ప్రయోగం మొదలు పెట్టాలి అని ఈటీవీ అనుకోవడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే, తెలుగు లిటరేచర్లో మనకి కథ, కథానిక, నవల, నాటిక, నాటకాలు, రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ కథ అనేది ప్రింట్ మీడియా ఎప్పుడైతే తగ్గిందో, వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ కనుమరుగైపోయాయో, కథ అనేది మాయమైపోతూ వచ్చింది. ఇప్పుడు కూడా దినపత్రికల్లో ఆదివారం అనుబంధంగా వచ్చే కథలు తప్ప విడిగా కథలు రావడం అనేది ఆల్మోస్ట్ మృగ్యమైపోయింది. అట్లాగే తెర మీద కథల్ని తీసుకుంటే టెలివిజన్ మీడియాలో కానీ సినిమాల్లో కానీ మనకి ఒక నవలని
సినిమాగా మలుచుకోవచ్చు, లేదా ఒక సీరియల్గా మలుచుకోవచ్చు. కానీ షార్ట్ స్టోరీ, చిన్న కథని తెర మీదకి తీసుకురావాలంటే సరిపడినంత డ్రామా ఉండదు, సరిపడినన్ని క్యారెక్టర్స్ ఉండవు, ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ చిన్న కథని మంచి సినిమాగా మలచాలి ఎలా అనుకున్నప్పుడు ఈ మినీ మూవీ అనే కాన్సెప్ట్ని ఈటీవీ విన్ చేపట్టింది. మినీ మూవీ అని ఎందుకంటున్నానంటే 30 నిమిషాల ఈ కథలోనే ఒక ఆరంభం, ఒక నాయకుడు, ఒక ప్రతినాయకుడు, కావలసినంత ఉద్వేగాలు, మళ్ళీ ఒక క్లైమాక్స్, సినిమా చూసిన అనుభూతి మొత్తం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం క్రీమ్ ఆఫ్ ది ఫిల్మ్, జిస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ విల్ కమ్ ఆన్ టు ది స్క్రీన్. సో ఈ ప్రయోగం ఓటీటీలో ఇప్పటిదాకా తెలుగులో కానీ హిందీలో కానీ ఎవరు చేయలేదు. తెలుగులో ఈటీవీ విన్లో ఆ ప్రయోగాన్ని చేసి సినిమా తాలూకు కొత్త అనుభూతిని ఇస్తూనే తెలుగు సాహిత్యంలో పరిపుష్టం చేసిన ఎంతోమంది రచయితలు ఉన్నారు. చలం గారు, కొడవటిగంటి కుటుంబరావు గారు, తిలక్ గారు, గోపీచంద్ గారు, ఇట్లా ఎన్నో వందలాది క్లాసిక్స్ మనకున్నాయి. ఆ క్లాసిక్స్ కావచ్చు, లేదా క్రైమ్ కథ కావచ్చు, సెంటిమెంట్ కథ కావచ్చు, కామెడీ కథ కావచ్చు, అన్ని రకాల నవరసాలు మిక్స్ అయినటువంటి కథల్ని తెర మీదకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ తీసుకువచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొత్త ప్రతిభ. ఎందుకంటే మీకు తెలుసు, రామోజీరావు గారు ఆది నుంచి ఉషా కిరణ్ మూవీస్ దగ్గర నుంచి, ఈటీవీ దగ్గర నుంచి, ఈటీవీ విన్లో వరకు కూడా కొత్త వాళ్ళకి ప్రోత్సాహం అనే దానిలో ఎప్పుడూ ముందుంటారు. మనం చూసిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్, తరుణ్, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి, దర్శకుల దగ్గర నుంచి, సంగీత దర్శకులు కీరవాణి గారు కూడా ఉషా కిరణ్ సంస్థ నుంచే పరిచయం అయ్యారు. సో కొత్త ప్రతిభని పరిచయం చేయడం అనేది రామోజీరావు గారికి చాలా ఇష్టమైన ప్రక్రియ. సో ఈటీవీ విన్లో కూడా ఈ షార్ట్ స్టోరీస్ని తెర మీదకి ఎక్కించేందుకు కొత్త దర్శకులకి, కొత్త రచయితలకి, కొత్త నటీనటులకి భాగం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు ప్రత్యేకంగా చెప్పి పంపించారు. ఇప్పుడు మా CEO బాపిరెడ్డి గారు వేరే మీటింగ్ ఉండి వెళ్ళాల్సి రావడం వల్ల రాలేదు. దీనికి ఈ ఆలోచన ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారకులు, ప్రోత్సాహకులు రెండు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ వయసులో కూడా మా అందరికన్నా ఎక్కువ ఆయనకి మక్కువ కథాసుధ మీద. ఆయన రోజు కథల గురించి ఆలోచిస్తారు. మేమేమో అన్నీ వెతికి ఏవో కొన్ని తీసుకొస్తే అప్పటికే ఆయన దగ్గర అంతకు మించిన భాండాగారం ఒకటి ఉంటుంది. మనం నిరుత్సాహపడకూడదని ఓకే ఈ కథలు బాగున్నాయి అని అంటారు, కానీ ఆయన దగ్గర రెడీగా అప్పటికి 10 కథలు ఉంటాయి, మనం 4 కథలు పట్టుకెళ్లే లోపు. అంటే హీస్ థింకింగ్ ఎహెడ్ ఆఫ్ టైమ్స్. ఇవాళ మనం మొదలు పెట్టేసామంటే వారం వారం అయిపోతున్నాయంటే నెక్స్ట్ ఏం కావాలి అనే దానికి కూడా రిక్వైర్మెంట్ రెడీ అయిపోతున్నారు ఆయన. అంత ఫాస్ట్గా, అంత సమయాన్ని కేటాయించి, అంత ఓపిక్గా ఆయన ఒకే ఒక కోరిక అందులో ఆయన చెప్పింది ఏంటంటే, నేను డైరెక్టర్ అవ్వడానికి కొంతమంది కారకులు, దానికి నేను నా స్ట్రగుల్స్ నాకు ఉన్నాయి, నా ఫ్యామిలీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా అది ఈరోజు కొత్తగా వచ్చే యువతకి అది ఉండకూడదు. లెట్ us give a platform to them wherein they can prove their mettle. ఒక మంచి కథ వాళ్ళు తీసుకురానివ్వండి, లేదా మనవి ఇవ్వనివ్వండి, అందులోంచి తెర మీదకి ఎక్కించగలిగిన ఒక గొప్ప దర్శకుడికి అదే ఒక షోరీల్ అవుతుంది. రేపు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు సినిమా ఇవ్వండి, నా దగ్గర కథ ఉందండి అని బతిమలాడక్కర్లా, జస్ట్ ఒక లింక్ ఇచ్చి ఈటీవీ విన్లో ఇది ఉందండి నాది, చూసి నచ్చితే నన్ను పిలవండి, నచ్చకపోతే నమస్కారం అండి అని చాలా ఈజీగా చెప్పుకోగలుగుతాడు. అతనికి అవలీలగా ఇండస్ట్రీని అటెంప్ట్ చేయడానికి అవకాశం. అంతటి మంచి వేదిక కాబట్టే నాకు ఇష్టం అని రాఘవేంద్రరావు గారు మనస్ఫూర్తిగా దాన్ని నమ్మి మా అందరికన్నా ఇప్పుడు యంగ్ టీమ్ అయిన సాయి, మన వాళ్ళ కన్నా కూడా, నితిన్ కన్నా కూడా ఆయన అంతకన్నా వేగంగా పనిచేస్తున్నారు, అంతకన్నా వేగంగా కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. వాటి తాలూకు రిజల్ట్ని మనం తెర మీద రేపటి నుంచి ఉగాది నాడే ప్రారంభం ఈటీవీ విన్లో కథాసుధ, అందులో మనం చూడబోతున్నాం. ఈ పాత్రలు ఏవి మన రోడ్డు మీద పలకరించి రోడ్డు నుంచి బై చెప్పి వెళ్ళిపోయే పాత్రలు కావు. ప్రతి పాత్ర మనతో పాటు మన ఇంటి దగ్గరికి వస్తుంది, మనతో కూర్చుంటుంది, మనతో కలిసి భోంచేస్తుంది, కొన్నాళ్ళ పాటు మనతో పాటే ప్రయాణము చేస్తుంది. అట్లాంటి మరిచిపోతున్న మనిషి తాలూకు పాత్రలు ఉన్నాయి ఇందులో. ఒక మాటలో చెప్పాలంటే కథాసుధకి పేరు మట్టి కథలు అని పెడదామని కొన్నాళ్ళు మన వాళ్ళు ఆలోచించారు. ఎందుకు నేనంటే సాయిల్ నుంచి పుట్టిన ఒరిజినల్ కథలు ఇవి. వీటిల్లో పెద్ద పెద్ద ఫైట్లు,
హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలు, పాటలు, విదేశీ లొకేషన్లు ఉండకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉండే మనుషులు ఉన్నారు, మనుషుల తాలూకు ఉద్వేగాలు ఉన్నాయి. ఆ ఉద్వేగాల తాలూకు ప్రతిఫలాలు ఎలా ఉంటాయి జీవితంలో అని చూపించే సన్నివేశాలు ఉన్నాయి. సో వాటిని మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని, తెలుగు ప్రేక్షకులకి ఈటీవీ విన్ ఒక కొత్త కథలకి, కొత్త అనుభూతికి వేదికగా, చిరునామాగా మారుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, మీరు చెప్పినట్టుగానే ఒక మంచి కథ చెప్తే తరం మారినా దాన్ని మర్చిపోలేము, అది మారదు. అలాంటి అందమైనటువంటి కథల్ని మనకి రేపటి నుంచి తీసుకురాబోతోంది ప్రతి ఆదివారం ఈటీవీ విన్లో కథాసుధ. తప్పకుండా చూడండి. అండ్ అలాగే వేదిక మీదకి ఇప్పుడు ఆహ్వానించేస్తున్నాము హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని. ఈటీవీ విన్లో ఎన్నో వెబ్ సిరీస్, ఒరిజినల్స్, సినిమాలని అన్నిటినీ కూడా కంటెంట్ని అద్భుతంగా క్రియేట్ చేస్తున్నటువంటి సాయి గారికి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ టైం తీసుకోను, జస్ట్ 2-3 మినిట్స్ అంతే. ఈ కథాసుధ లాంచ్ కొంచెం పక్కన పెడితే మా 90s కిడ్స్కి రాఘవేంద్రరావు గారు ఒక పెద్ద ఎమోషన్. ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన ఇక్కడ రావడం, ఒక ఈ కథాసుధలో ఆయన పార్ట్ అవ్వటం, ఇక్కడ రావటం, ఇదొక పెద్ద ఎలివేషన్. అయితే ఇంకో ఎలివేషన్ ఏంటంటే సుమ గారు మా ఈవెంట్ హోస్ట్ చేయడం. సో ఇది ఇంకో ఎలివేషన్ మాకు. సో థ్యాంక్ యూ సుమ గారు, థ్యాంక్ యూ సార్. సో వచ్చిన మీడియా మిత్రులందరికీ, అనిల్ గారికి, బివిఎస్ రావు గారికి చాలా థ్యాంక్ యూ అండి. కథాసుధ, సుధ అంటే అమృతం. సో ఇదొక కథా అమృతం. ప్రతి ఆదివారం మీ ఇంటికి వచ్చి మేము పలకరించే ఒక కథ. అండ్ ఈ ఐడియాని ఎప్పుడైతే బాపినేడు గారు మాకు షేర్ చేసి ఇట్లా చేద్దామని చెప్పారో, బాపినేడు గారు మా సీఈఓ అండి. అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ ఎక్కువగా కనిపించరు ఆయన. మా మాటల్లోనూ, లేకపోతే మా కథల్లోనూ, లేకపోతే నిజ చిత్రాల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ వినిపిస్తూ ఉంటారు. సో ఆయన చెప్పినప్పుడు చేద్దాం అనుకున్నాము. తర్వాత రాఘవేంద్ర గారిని కలవడం జరిగింది, ఆ తర్వాత సతీష్ గారిని కలవడం జరిగింది. సో లాట్ ఆఫ్ పుష్ ఫ్రమ్ దెమ్ అండ్ న్యూ ఆర్టిస్టులు, న్యూ డైరెక్టర్స్ని ఆన్బోర్డ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అండ్ ఈటీవీ ఆల్వేస్ డస్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్ యూ హ్యావ్ డన్. అండ్ మంచి మంచి కథలు ఇంకా చెప్తాం. అండ్ ఇదేంటంటే కొత్త కథలు అనే దానికన్నా తెలుగు లిటరేచర్ ఈజ్ సో మచ్ సో గుడ్. ఆ లిటరేచర్లో నుంచి చాలా కథలు కమర్షియల్గా చెప్పలేకపోవచ్చు. ఆ కథల్ని చెప్పడానికి ఇదో ప్లాట్ఫామ్గా, వేదికగా కొత్త డైరెక్టర్లు కానీ, రైటర్స్ కానీ వాడుకుంటారని ఆశిస్తూ, ఇంకా మంచి మంచి కథలు చెప్తారని. ఇది మాకు కమర్షియల్ వైబిలిటీ ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఇది మోర్ ఆఫ్ మా కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ, తెలుగు లిటరేచర్ కానీ, దానికోసమే ఎక్కువ చేద్దామని. సో ప్లీజ్ మీరు కూడా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అండ్ రిక్వెస్టింగ్ నితిన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, ఆర్ కంటెంట్ హెడ్ నితిన్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ రాఘవేంద్రరావు గారు మీ ముందు నిల్చొని మాట్లాడమే అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇవాళతో ఈటీవీని మొదలెట్టి 2 సంవత్సరాల 30 రోజులు అయిందండి. ఇందులో 10 మందికి పైగా దర్శకుల్ని, 15కు పైగా సాంకేతిక నిపుణుల్ని ఇప్పటిదాకా ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంకొక 15 దర్శకుల్ని వచ్చే సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. సో ఇదంతా పాసిబుల్ అవ్వడానికి ముఖ్య కారణం మీ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే 93 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న రాఘవేంద్రరావు గారు మాకు తోడవడం. సార్ మీ కంగ్రాట్స్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేర్ హెడింగ్ దిస్ ప్రాజెక్ట్. అలాగే మీతో పాటు తోడవుతూ మాకు ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు థ్యాంక్స్ ఇస్ అ స్మాల్ వర్డ్ సార్. ఎందుకంటే మీరందరూ కలిసి చెప్తున్న కథలు చూసిన తర్వాత ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తారనే ఖచ్చితంగా నమ్మకం మాకుంది. ఫాలోడ్ బై శ్రీకాంత్ దేవరకొండ గారు. యూఎస్లో చాలా మంచి పొజిషన్లో ఉండి, చాలా మంచి పే ఉన్నప్పుడు కట్ చేసుకొని మొత్తం కథలు చెప్దామని ఇక్కడికి వచ్చి 1.5 yearగా మాతో ప్రయాణం చేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఆయన తెలియకపోవచ్చేమో మీకు, బట్ కథల తర్వాత తెలుస్తారు. ప్రముఖ గాయని ఉషా గారి హస్బెండ్ ఆయన. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో చివరిగా ఒకే మాట అండి, కథాసుధ ఖచ్చితంగా సాయి కృష్ణ చెప్పినట్టు
చాలామంది కొత్త దర్శకులు, కొత్త రచయితలు ఎలా చెప్పాలి ఈటీవీ ఈవెన్కి కథలు ఇలా అనుకుంటూ ఉన్నారు. సింపుల్ అండి. ఇప్పుడు మీకు మా మీద ఎలా అయితే నమ్మకం ఉందో అంతకంటే పెద్ద నమ్మకం ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. సో ఆ నమ్మకంతో మీరందరూ వచ్చి మా తలుపులు టచ్ చేయొచ్చు. సో తప్పకుండా మంచి కథలు ఉంటే తీసుకురండి. సో బిఫోర్ ఐ కంప్లీట్ దిస్, ఇన్ని కథలు చెప్తున్నామనే అవకాశం మాకుందన్న, ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం, అదృష్టం మాకు వస్తుందన్న ముఖ్య కారణం శ్రీ బాపినేడు గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ for sharing this thought and for making us be part of such a long slate of promising content, sir. Without you, there is nothing that we can do here. And ముగించే ముందు మన మధ్య భౌతికంగా లేకుండా మనల్ని చూస్తూ మా అందరినీ ముందుకు నడిపిస్తున్న రామోజీరావు గారిని స్మరించుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, కథలతో మనం చిన్నప్పటి నుంచి అసోసియేట్ అయి ఉన్నాము. మనతో పాటు కథ ట్రావెల్ చేస్తూనే ఉంది. అలాంటి అందమైనటువంటి కథల్ని వినిపించేటువంటి, చేసేటువంటి అవకాశం మీకు ఈటీవీ విన్ కల్పిస్తుంది. మరి తలుపు కొడుతోంది, తలుపు తీయడానికి మీరు రెడీగా ఉన్నారా అనేది మాత్రమే ప్రశ్న. రేపటి నుంచి ఈటీవీ విన్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది మనకి కథాసుధ. తప్పకుండా చూడండి, ప్రతి ఆదివారం మర్చిపోకుండా ఈటీవీ విన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ ప్లీజ్. థ్యాంక్ యూ.